బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కాసేపట్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు చేరుకున్నట్టు సమాచారం. ఇక ఢిల్లీ బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. విజయోత్సవ సంబరాలు కూడా అంబరాన్ని అంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోడీ ఎంతసేపట్లో అక్కడికి చేరుకోవచ్చు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇక మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఈరోజు చాలా పెద్ద విక్టరీని బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఈ అంశంలో ఈ ఢిల్లీ నాయకులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇక నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు, కీలకమైన బీజేపీ నేతలందరూ కూడా ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి వస్తున్నారు. మరి బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కోలాహలం నెలకొంది. బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కేడర్ ని ఉద్దేశించి, ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్పీచ్ ని ఇవ్వబోతున్నారు. మరి అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్లారు. మరి అది మోడీ నినాదం కాబట్టి ఆ నినాదంతో ముందుకు వెళ్లిన నేపథ్యంలో ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ కి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఢిల్లీ ఓటరు బీజేపీని గెలిపించడం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఓటర్ కి కృతజ్ఞతలు తెలపాలి అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశం. అందుకోసమే ఈ రోజు ఆయన ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వేదికగా ఆయన రాష్ట్ర ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. రామకృష్ణ, మీరు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ కు బీజేపీకి అడుగులైతే పడ్డాయి. అంటే దేశ రాజధానిని కైవసం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో దేశ రాజధానిని ఒక రోల్ మోడల్ గా చూపించి రానున్న ఎన్నికలకు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలుగా చూసుకున్నట్టుగా అయితే దేశంలో అక్కడ అభివృద్ధి అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. గుజరాత్ గానీ చూసుకున్నట్టుగా గుజరాత్ గానీ అలాగే హర్యానాలో గానీ ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నీటిలో కూడా అభివృద్ధి అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. మరి అదే రకమైన అభివృద్ధి ఢిల్లీలో సాగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే సాధ్యం అని చెప్పి ఒక నినాదాన్ని బీజేపీ ప్రజల్లోకి పంపింది. ఆ నినాదం బేస్ చేసుకునే ప్రజలంతా కూడా బీజేపీకి ఓటు వేశారు, గెలిపించారు. మరి ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని చాలా ఆలోచించిన తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీని గెలిపించడం జరిగింది. ఇక బీజేపీ అయితే 48 సీట్లు గెలుపొంది దేశ రాజధానిని కైవసం చేసుకుంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశం మీద కూడా ఈ రోజు తేలనుంది. ఎందుకంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు సమావేశానికి. ఆ తర్వాత సమావేశంలో ఈ కొత్త సీఎం ఎవరు అనే అంశం చర్చ వస్తుంది. రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మని ముఖ్యమంత్రిగా చేయాలని వినతులు కూడా వస్తున్నాయి. అలాగే ఆయన కేజ్రీవాల్ ని ఓడించారు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేది కూడా అధిష్టానంలో స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనకే ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. ఈ నిర్ణయంతో కొంత కేడర్ను అంటే ఆలస్యం చేయకోకుండా మిగతా పార్టీల మాదిరిగా ఆలస్యం చేసి ఈ విషయాన్ని నాంచకుండా బీజేపీ చాలా స్పీడ్ గా డెసిషన్ తీసుకోబోతుంది. ఇక్కడ సర్కార్ ఏర్పాటు చేయాలి. 27 సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మరి ఈ నేపథ్యంలో ఇక బీజేపీ సర్కారు కొలువు తీరబోతుంది. ముఖ్యమంత్రిని కూడా త్వరలో ఎంపిక చేయబోతున్నారు. రామకృష్ణ, మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రిని త్వరలోనే ఎంపిక చేయబోతున్నారు. అదేవిధంగా దేశ రాజధానిని కూడా బీజేపీ హస్తగతం చేసుకుంది. ప్రధాని మోడీ కూడా కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. సో మొత్తంగా ఇక ఢిల్లీ మోడల్ని చూపించి దేశంలో రాజకీయంగా ఎటువంటి సమీకరణాలు మారబోతున్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఢిల్లీ రూపురేఖలు మార్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? అంటే ఢిల్లీ మోడల్ చూపించి దేశం మొత్తాన్ని తీసుకోవడం అనేది కష్టం. అలా సాధ్యం కాదు. దేశంలో చాలా స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ అలాగే
తృణమూల కాంగ్రెస్ కానీ, ఇంకా డిఎంకే, ఇక ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఆ రీజనల్ పార్టీస్ అక్కడ రాష్ట్రాల్లో అధికారాన్ని గతంలో చేజిక్కించుకుని ఇప్పుడు రన్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ రీజనల్ పార్టీస్ ఉన్న చోట బీజేపీ ఎక్కువ కొనసాగే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రీజనల్ పార్టీ కింద అనుకోవాలి. 3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కంటిన్యూస్ గా వచ్చారు. అదే ప్రజలు చేంజ్ కోరుకున్నారు కాబట్టి ఇక్కడ సాధ్యమైంది. మరి ఇదే తరహా డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తాము అన్ని రాష్ట్రాల్లో ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. వెస్ట్ బెంగాల్లో సాధ్యం కానే కాదు, అలాగే డిఎంకే ఉన్నటువంటి తమిళనాడులో కూడా సాధ్యం కానే కాదు, అలాగే కేరళలో సాధ్యం కాదు. ఇక అంటే ఆ రాష్ట్రాల్లో కొద్దిగా వాళ్ళ ప్రభావాన్ని దీన్ని ఓటింగ్స్ పర్సంటేజ్ ని పెంచుకుంటుంది. మరి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే టీడీపీతో కలిపి ఉన్నారు కాబట్టి అక్కడ ఒక రకంగా బీజేపీ సర్కారు ఉన్నట్టే. మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్టుగైతే అంత సాధ్యమైన పని కాదని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ అభివృద్ధి అనేది ధ్యేయంగా మిగతా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో కూడా జరగాలి అంటే ఆ రాష్ట్రాలకి అక్కడ గవర్నమెంట్స్ ఉన్నాయని టోటల్ గా కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది జరగదు. మరి అక్కడ అధికారం కైవసం చేసుకుని అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దాదాపుగా చాలా రాష్ట్రాల్లో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చూసి ప్రజలు ఇండివిజువల్ గా బీజేపీ రావాలి అని దేశవ్యాప్తంగా ప్రజలు కానీ కోరుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తర్వాత అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. రామకృష్ణ, కొత్త ముఖ్యమంత్రి ప్రకటన అదేవిధంగా ప్రమాణ స్వీకారోత్సవం ఎప్పుడు ఉండొచ్చు అంటారు? అంటే కొత్త ముఖ్యమంత్రి ప్రకటన రేపే ఉంటుంది. ఈ రోజు ఓన్లీ అందరితో చర్చిస్తారు, అందరితో మాట్లాడతారు, కృతజ్ఞతలు తెలుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తమకు అధికారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉండే అవకాశం ఉంది. రేపు కానీ, ఎల్లుండి కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ పార్లమెంటరీ బోర్డులోనే నిర్ణయం తీసుకుంటారు. దేశానికి ప్రధాని ఎన్నుకోవాలన్నా, రాష్ట్రానికి ముఖ్యమంత్రులను ఎన్నుకోవాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలకమైనది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయమే ఫైనల్. అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకే ఇప్పటిదాకా అందరిలో కూడా చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఏర్పాటు చేశారు. మరి ఢిల్లీలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి పొత్తులు లేవు. ఫుల్ ప్లడ్జ్డ్ గా డైరెక్ట్ మొత్తంగా కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడం అంత పెద్ద సమస్య కాదు, అనౌన్స్ చేయడం కూడా అంత పెద్ద సమస్య కాదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయాల్లో అనుభవం ఉంది. వాళ్ళ నాన్న గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకే ఎక్కువ అవకాశం ఇస్తారు. అందులో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఓడించారనే ఒక కారణం కూడా ఉంది. దాంతో పాటు ఎన్ని ఉన్నాయి. సెకండ్ ప్లేస్ లో చూసుకున్నట్టుగైతే మనోజ్ తివారీ, థర్డ్ ప్లేస్ లో రమేష్ బుదిరి ఉన్నారు. రమేష్ బుదిరి ఓడిపోయారు కాబట్టి ఆయనకి అవకాశం అయితే పోయింది. మనీష్ తివారీ అలాగే పర్వేష్ సింగ్ వర్మ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. మరి ఇంకొక పర్సన్ కూడా యాడ్ అయ్యారు. ఎవరంటే బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా. ఇలా ముగ్గురు పేర్ల మీద పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా అయితే వీళ్ళ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.